హలో గుడ్ మార్నింగ్ గైస్. మార్నింగ్ బ్రో. వాయిస్ అందరు క్లియర్ వస్తుందా? ఎస్ బ్రో. ఓకే డన్. ఓకే గైస్, లాస్ట్ క్లాస్లో వచ్చేసి పొజిషన్స్ గురించి చూసినాం కదా. పొజిషన్స్ అనేది మనకి ఫోర్ టైప్స్ ఉన్నాయి. పొజిషన్ ఏమేమి ఉన్నాయి? ఒకటి వచ్చేసి పొజిషన్ అబ్సల్యూట్, రిలేటివ్, ఫిక్స్డ్, స్టిక్కీ. మనకి ఈ 4 పొజిషన్స్ని మనము వాడతాము. ప్రవీణ్, ఏమన్నా డౌట్స్ ఉన్నాయా? లేవు బ్రో, డౌట్స్ ఏం లేవు. ఏమో హ్యాండ్ రైస్ చేసింటే. సారీ బ్రో, ప్రైవసీ. ఓకే ఫైన్. ఇలాగా మనకి మెయిన్ పొజిషన్స్ వాడడానికి రీజన్ ఏమి? మనం ఏదైతే ఐటమ్స్ ఉంటాయో ఐటమ్స్ని ఒక చోట నుంచి ఇంకో చోటికి మూవ్ చేపించడానికి మనం పొజిషన్స్ అనేది వాడతాము. ప్రతి పొజిషన్కి మనకి 4 ఎక్స్ట్రా ప్రాపర్టీస్ అనేవి వస్తాయి. ఏమేమి వస్తాయి? టాప్, లెఫ్ట్, రైట్, బాటమ్. మనకి 4 ప్రాపర్టీస్ అనేది రావడము జరుగుతుంది. ఓకేనా? ఇదంతా మనము లాస్ట్ క్లాస్లో చూసినాము. ఎలా వాడతాము అనేది అంతా మనం లాస్ట్ క్లాస్లో చూసినాం. ఒక బేసిక్గా మాట్లాడుకోవాలంటే మనకి ఇక్కడ పొజిషన్ అబ్సల్యూట్, రిలేటివ్ ఇంపార్టెంట్. వాటి మీదనే ఫిక్స్డ్ స్టిక్కీ కూడా వర్క్ అవుతాయి. ఎప్పుడైతే మనం పొజిషన్ అబ్సల్యూట్ వాడతామో అది ఒక లేయర్ పైనకి వస్తుంది. ఒక లేయర్ పైనకి వచ్చిందంటే ఎన్కిలు ఉండేటివి అన్నీ దాని వెనక్కి వెళ్ళిపోతాయి. ఇదంతా దాని మీద ఓవర్లాప్ అనేది అవుతుంది. ఓకేనా? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేద్దామంటే అది కూడా ఒకసారి చూసేద్దాం. ఓవర్లాప్ అనేది కూడా నిన్న చూపించినాను, కానీ మళ్ళీ ఒకసారి చూపిస్తాను. దాంట్లోనే ఒక 2 ఎక్స్ట్రా ప్రాపర్టీస్ మనము మాట్లాడుకుందాం. అలాగా ఎప్పుడైతే మనం పొజిషన్ అబ్సల్యూట్ అనేది వాడతామో ఏం జరుగుతుంది? మనకి అది ఓవర్లాప్ అవ్వడము జరుగుతుంది. ఎప్పుడైతే మనం వాల్యూస్ ఇస్తామో టాప్, రైట్, లెఫ్ట్, బాటమ్కి ఆ 4 ప్రాపర్టీస్కి అది ఏం జరుగుతుంది? మనకి పేరెంట్ కార్డ్ నుంచి తీసుకోవడం జరుగుతుంది. క్యాల్కులేట్ యాడ్ నుంచి చేస్తుంది, పేరెంట్ కార్డ్ నుంచి క్యాల్కులేట్ అనేది చేయడము జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి ఏమి? పొజిషన్ రిలేటివ్. ఎప్పుడైతే మనం పొజిషన్ రిలేటివ్ అని వాడతామో ఏం జరుగుతుంది? మన కాడ ఏదైతే 4 డిఫరెంట్ ప్రాపర్టీస్ ఉన్నాయో దాని వాల్యూస్ అనేది యాడ్ నుంచి తీసుకోవడం జరుగుతుంది. దాని వాల్యూస్ వచ్చేసి మనకి పర్టికులర్గా యాడైతే ఉందో అదే ప్లేస్ నుంచి వాల్యూస్ అనేది తీసుకోవడం జరుగుతుంది. వాల్యూస్ అనేది క్యాల్కులేట్ చేయడము జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి పొజిషన్ ఫిక్స్డ్, తర్వాత వచ్చేసి పొజిషన్ స్టిక్కీ. ఈ పొజిషన్ ఫిక్స్డ్, స్టిక్కీ దేనికోసం వాడతామంటే ఈ రెండిటి మెయిన్ యూస్ కేస్ ఒక్కటే. ఏమి? మనం ఏదైనా ఐటమ్ని ఒక చోట స్టెబుల్గా పెట్టడం, అంటే ఫిక్స్డ్ పెట్టడము. అది దాని యూస్ కేస్. దీంట్లో కూడా మనకి ఫిక్స్డ్ వాడితే ఏం జరుగుతుంది? మనకి ఎప్పుడైతే ఫిక్స్డ్ వాడతామో దాంట్లో అబ్సల్యూట్ ప్లస్ ఫిక్స్డ్ లాగా వర్క్ అవుతుంది. ఎప్పుడైతే మనం స్టిక్కీ వాడతామో రిలేటివ్ ప్లస్ స్టిక్కీ లాగా వర్క్ అవ్వడం జరుగుతుంది. సింపుల్ థింగ్ గైస్. ఎప్పుడైతే నువ్వు అబ్సల్యూట్ వాడతావో అది ఒక లేయర్ పైనకి వస్తుంది. ఎప్పుడైతే రిలేటివ్ వాడతావో అది ఆడనే ఉండి మనం ఇచ్చిన ఫంక్షనాలిటీస్, ఏదైతే మనం ఇచ్చిన క్యాల్కులేషన్స్ ఉంటాయో, మనం ఇచ్చిన నెంబర్స్ ఉంటాయో అది క్యాల్కులేట్ చేయడం జరుగుతుంది. టాప్ నుంచి కానీ, లెఫ్ట్ నుంచి కానీ, రైట్ నుంచి కానీ. అదే మనకి ఎప్పుడైతే అబ్సల్యూట్ అంటామో అది ఒక లేయర్ పైనకి వచ్చేసి క్యాల్కులేట్ చేయడం జరుగుతుంది. దీనికోసం మనం ఏం చేద్దామంటే సింపుల్గా ఒక 4 డివ్స్ తయారు చేద్దాం తొందరగా. క్లాస్ రికార్డింగ్ లో ఉందండి? క్లాస్ రికార్డింగ్లో ఉంది. ఓకేనా? ఈడ సింపుల్గా మనము 4 డిఫరెంట్ బాక్సెస్ అనేది తయారు చేసుకుందాము. ఇప్పుడు ఏం చేద్దామంటే స్టైల్ ట్యాగ్ తీసుకొని ఫస్ట్ ఆఫ్ ఆల్ బాక్స్ ఏదైతే ఉందో మనకి బాక్స్కి హైట్ అండ్ విడ్త్ ఇచ్చేద్దాం. కామన్ కాబట్టి 200 పిక్సెల్, విడ్త్ వచ్చేసి కూడా మనకి 200 పిక్సెల్ ఇచ్చేద్దాం. తర్వాత బాక్స్ 1కి బ్యాక్గ్రౌండ్ కలర్ వచ్చేసి రెడ్ కలర్. గ్రీన్ కలర్. ప్రాక్టీస్ చేస్తున్నారా లేదా గైస్? బ్లూ కలర్.
మనకి చాలా వరకు అయింది కదా, ప్రాక్టీస్ అనేది జరుగుతుందా చేస్తున్నామండి. ఇంకా గాయస్ అందరూ? అందరు ప్రాక్టీస్ అనేది జరుగుతుందా జరగకుందా? ఎస్ బ్రో. ప్రాక్టీస్ అనేది చాలా ఇంపార్టెంట్ గైస్. ప్రాక్టీస్ అనేది చాలా అంటే చాలా ఇంపార్టెంట్. మనకి ఇప్పటి వరకు కూడా చాలా చాలా వరకు మనకు కంప్లీట్ అనేది అయింది. జస్ట్ ఇప్పుడు ఏమంతా మనకి ఇంపార్టెంట్ టాపిక్స్ ఉన్నాయి, కానీ దీంతో కూడా మనము ఏదైనా తయారు చేసుకోగలుగుతాం అలాగా. ఓకే, రన్ చేద్దాం. రన్ చేస్తే మనకి 4 డిఫరెంట్ బాక్సెస్ రావాలా? రాలేదు కదా 4 డిఫరెంట్ బాక్సెస్. బిఓఎక్స్ ఓకే, క్లాస్ నేమ్ ఇక్కడ ఇవ్వలేదా? ఓకేనా, మనకి బాక్స్ 1, బాక్స్ 2, బాక్స్ 3, బాక్స్ 4 డన్. ఓకే, బాక్స్ 2, బాక్స్ 3, బాక్స్ 4. ఓకే, 4 డిఫరెంట్ బాక్సెస్ అనేది తయారవ్వడము జరుగుతుంది. ఇప్పుడు బాగా అబ్జర్వ్ చేయండి, ఏదైతే బాక్స్ 2 ఉందో దానికి ఏమిస్తానంటే పొజిషన్ అబ్జల్యూట్ ఇస్తాను. ఏమిస్తాము? పొజిషన్ అబ్జల్యూట్. జస్ట్ నేను ఏమి ఇయ్యను, ఉత్త పొజిషన్ అబ్జల్యూట్ అని రాస్తాను అంతే. సేవ్ చేసేసి అవుట్పుట్ చూద్దాం. సేవ్ చేసేసి అవుట్పుట్ ఏదైతే ఉందో మనం చూసినాం. ఓకే సారీ, మనము ఇప్పుడైతే కనిపించకుండా అది అన్నీ ఒకటే చోట ఉన్నాయి కాబట్టి జస్ట్ నేను టాప్ నుంచి ఒక 30 పిక్సెల్ ఇస్తాను. టాప్ నుంచి ఒక 30 పిక్సెల్ అనేది ఇద్దాము. గ్రీన్ కలర్ బాక్స్. ఏమైంది గైస్ మనకి ఈడ? ఏం జరిగింది? చేంజ్ ఓవర్ 30 పిక్సెల్. ఇంకా గైస్ ఏం జరుగుతుంది ఈడ? మనం ఎప్పుడైతే టాప్ 30 ఇచ్చినానో ఈ బాక్స్ 2 అనేది యాడ్ నుంచి క్యాలిక్యులేట్ చేయడం జరిగింది. పైనుంచి పేరెంట్ కార్డ్ నుంచి యాడ్ నుంచి క్యాలిక్యులేట్ చేయడం జరిగింది. అందరి ఒక్కరికే కనిపిస్తుందా? వేరే వాళ్ళకి కనిపించకుందా? రిప్లై అనేది కావాలా గాయస్? రిప్లై అనేది చాలా అంటే చాలా ఇంపార్టెంట్. ఓకేనా, మనకి ఏం చేసినాము ఈడ? ఎప్పుడైతే మనం టాప్ అని ఇచ్చినామో మనకు అది పేరెంట్ కార్డ్ నుంచి క్యాలిక్యులేట్ చేయడము జరిగింది. ఇప్పుడు నేను ఈడ లెఫ్ట్ నుంచి కూడా ఇస్తాను. లెఫ్ట్ నుంచి ఒక 200 పిక్సెల్ ఇస్తాను. ఈడ మనం చూసినట్లయితే చూడండి, మనకి ఈ ఏదైతే గ్రీన్ కలర్ బాక్స్ ప్లేస్ ఉందో అసలు ఆ ప్లేసే లేదు. ఆ ప్లేస్ అలాట్మెంట్ అంటేనే లేదు, అలాట్మెంటే లేదు ఆడ. ఏం జరిగింది? మనకి 3 బాక్సెసే ఉన్నాయి. రెడ్ కలర్, ఏదైతే మనకి బ్లూ, అండ్ ఇది వచ్చేసి మనకి లైమ్ కలర్ ఏదైతే అదే ఉంది. అంటే బాక్స్ 1, బాక్స్ 3, బాక్స్ 4 మాత్రమే ఉన్నాయి. ఈ బాక్స్ 2 ఏదైతే ఉందో అది సపరేట్గా పైనకి లేయర్ లాగా వచ్చేసింది, పైన లేయర్ మాదిరిగా వచ్చేసింది. మనం ఇక్కడ చూసినట్లయితే మనకి ఏం కనిపిస్తుంది ఇక్కడ? ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏదైతే రెడ్ కలర్ ఉందో రెడ్ కలర్ మీద గ్రీన్ కలర్ ఏదైతే బాక్స్ 1 ఉందో బాక్స్ 1 మీద బాక్స్ 2 అనేది ఓవర్లాప్ అవ్వడము జరిగింది. మనం ఏం చేద్దామంటే లెఫ్ట్ 100 పెడదాం. 100 పెడితే మనకి ఇంకా క్లియర్ ఓవర్లాప్. చూడండి, మనకి ఈ బ్లూ కలర్ కానీ ఈ రెడ్ కలర్ కానీ ఈ రెండింటి మీద ఎవరు ఓవర్లాప్ అయినారు? ఓవర్లాప్ అంటే ఒక దాని మీద ఒకటి రావడం. ఓవర్లాప్ ఎవరైనారు? గ్రీన్ కలర్ బాక్స్ 2 అనేది ఓవర్లాప్ అయింది. ఓకే, ఎప్పుడైనా మనకి ఇలా ఓవర్లాప్ అయినప్పుడు, ఎప్పుడైతే మనకి ఓవర్లాప్ ఇలా కూడా ఓవర్లాప్ అవుతాయి గైస్. ఓవర్లాప్ కావు కదన్నా అనుకోవద్దండి. ఓవర్లాప్ అనేది చాలా చాలా చోట్ల ఓవర్లాప్స్ అనేది అవుతాయి. ఓవర్లాప్స్ అనేది మనకి చాలా చోట్ల అవుతాయి. ఓకేనా, అది కూడా ఒక వెబ్సైట్ ఉంది, నేను చూపిస్తాను. దాంట్లో ఓవర్లాప్ అయినటివి ఓవర్లాప్ అనేది అవుతాయి. ఇప్పుడు నా మెయిన్ రిక్వైర్మెంట్ ఏముందంటే రెడ్ కలర్ అనేది గ్రీన్ కలర్ పైన రావాలా. ఎలా పాసిబుల్ గైస్? ఎవరికైనా ఏమైనా ఐడియా ఉందా? రెడ్ కలర్ అనేది గ్రీన్ కలర్ పైన రావాలా? ఎవరికైనా ఏమైనా ఐడియా ఉందా? അസ്സലാമലൈക്കും. ഡൽഹി ഇருக்கு, ഞാൻ PG ഇருக்கு. Sam connected? Okay. I will arrange the porter once. Are you there? ఎవరికైనా ఏమైనా ఐడియా ఉందా గైస్? Okay, I will arrange the porter. If the porter మనకి ఈడ ఒక కొత్త ప్రాపర్టీ అనేది రావడం జరుగుతుంది. ప్రాపర్టీ పేరు వచ్చేసి ఏమి? Z ఇండెక్స్. ప్రాపర్టీ పేరు వచ్చేసి ఏమి? Z
ఇండెక్స్. ఓకేనా, జెడ్ ఇండెక్స్ ప్రాపర్టీ అనేది రావడము జరుగుతుంది. ఈ జెడ్ ఇండెక్స్ అనే ప్రాపర్టీ ఎందుకు మనం యూజ్ చేస్తామంటే ఏ ఐటమ్స్ ఒక 2 ఐటమ్స్ మధ్యలో ప్రియారిటైజ్ చేయాలా అంటే మనం ఈ జెడ్ ఇండెక్స్ అనే ప్రాపర్టీని వాడతాం. జెడ్ ఇండెక్స్ అనే ప్రాపర్టీని వాడతాం. ఇది వచ్చేసి మనకి నెగిటివ్ వాల్యూస్ ఎలా ఉంటాయి అంటే నెగిటివ్ పాజిటివ్ లేదంటే మనకు లైన్గా ఇంకా పాజిటివే వెళ్ళిపోతాయి. మనకి ప్లస్ ప్లస్ అంటే పాజిటివ్స్లో వెళ్ళిపోతాయి. నువ్వు ఒక ఐటమ్ ఫర్ ఎగ్జాంపుల్ మన కాడ ఒక 2 ఐటమ్స్ ఉన్నాయి అనుకుందాం. మన కాడ ఒక 2 ఐటమ్స్ ఉన్నాయి అని అనుకుందాం. సేమ్ అలాగే ఓకే, మన కాడ ఒక 2 ఐటమ్స్ ఉన్నాయి. ఇలా ఒక ఐటమ్ ఉంది, ఇలా ఒక ఐటమ్ ఉంది. ఇది వచ్చేసి ఏమి ఐటమ్ 1, ఇది వచ్చేసి ఐటమ్ 2. ఏం జరిగింది, మనకి ఏదైతే ఐటమ్ 1 అనేది ఉందో ఐటమ్ 2 మీద ఓవర్లాప్ అయింది. మనకేమి ఐటమ్ 2 అనేది పైనకి కనిపించాలా. ఎలా కనిపిస్తుంది అలా అంటే మనకి జెడ్ ఇండెక్స్ అనే ప్రాపర్టీ ఏదైతే ఉందో నీ ఏ ఐటమ్ నీకు పైన కనిపించాలనో, ఏ ఐటమ్ అయితే ప్రియారిటైజ్ చేయాలనో దాని వాల్యూ అనేది మనం ఎక్కువ ఇస్తాం. దాని పక్కన వాల్యూ అనేది తక్కువ ఇస్తాం. దాని పక్కన వాల్యూ అనేది మనము తక్కువ వేయడము జరుగుతుంది. ఓకేనా, చాలా అంటే చాలా ఇంపార్టెంట్. ఇది కూడా స్మాల్ ప్రాపర్టీ కానీ ఇంపార్టెంట్ అయిన ప్రాపర్టీ. ఓకే, మనము మన అవుట్పుట్ చూసినట్లయితే మనకి ఏం జరిగింది, బాక్స్ 2 అనేది ఓవర్లాప్ అయింది అంటే పైనకి వచ్చేసింది. మనం ఏం చేయాలా, బాక్స్ 2కి బ్యాక్గ్రౌండ్లో పంపించాలా, బాక్స్ 1 అనేది పైనకి రావాలా. ఏం చేస్తామంటే చాలా అంటే చాలా సింపుల్ గైస్. మనం జెడ్ ఇండెక్స్ అని రాసేసి మనం ఫర్ ఎగ్జాంపుల్ బాక్స్ 1 ఏదైతే ఉందో దాని జెడ్ ఇండెక్స్ 1 అని ఇచ్చినాము. బాక్స్ 2 వచ్చేసి -1 అని ఇద్దాం. ఒకసారి సేవ్ చేసి అవుట్పుట్ చూద్దాం ఏం జరిగింది గైస్. రెడ్ అనేది పైనకి వచ్చింది. అంటే మనం ఇక్కడ ఏం చేసినాము, ఈ జెడ్ ఇండెక్స్ యూస్ చేసి ప్రియారిటీని కూడా చేంజ్ చేయొచ్చు. నేను చెప్పినాను కదా కంట్రోల్ ఇది ఓపెన్ కాలేదా ఇడ. ఇది 3 అవ్వదే. అలా ఓవర్లాప్ అనేది చేయడం జరుగుతుంది. ఓకేనా, చాలా ఇంపార్టెంట్ గైస్. ఓవర్లాప్ అనేది మనకి చాలా అంటే చాలా ఇంపార్టెంట్. ఓకే, ఒకసారి మనము ఇది కూడా చూద్దాము. ఓవర్లాప్ అనేది మనం రియల్ వరల్డ్లో చేస్తామా చేయమా అనేది. ఈ డిజైన్ ఇప్పుడు స్టార్ట్ చేసిన వెబ్సైట్ డిజైనే ఇది. రీసెంట్గా స్టార్ట్ చేసినాను. ఈడ మీరు అబ్జర్వ్ చేస్తే ఈ ఏదైతే బాక్స్ ఉందో, ఈ ఏదైతే ఫామ్ ఉందో దీని మీద ఓవర్లాప్ అయింది. కనిపిస్తుందా మీకు? ఇప్పుడు చూపిస్తాను చూడండి. ఇది కూడా మొబైల్ రెస్పాన్సివే. ఇప్పుడు చూసాం. ఈ పార్ట్ ఏదైతే ఉందో ఈ పార్ట్కి జెడ్ ఇండెక్స్ రిమూవ్ చేస్తాను. ఇది మెయిన్గా ఉండేది. ఎప్పుడైతే మనము ఇది నార్మల్గా ఇలా ఉంటుంది, ఫామ్ ఉంది, ఫామ్ మీద మనకేం జరిగింది, ఫామ్ మీద ఒక నార్మల్గా ఒక ఇది పాలిగాన్ అంటాము, ఇది రావడము జరిగింది. ఒక షేప్ అనేది రావడము జరిగింది. ఓకేనా, షేప్ క్రియేట్ చేసి మనం షేప్ అనేది పెట్టడం జరిగింది. కానీ మనం ఇక్కడ చూసినట్లయితే మన ఫామ్ మొత్తం ఏం జరుగుతుంది, ఆ పర్టికులర్ ఏదైతే షేప్ ఉందో ఆ షేప్తో ఓవర్లాప్ అనేది అవుతుంది. మనకు అలా ఓవర్లాప్ కాకూడదు అండ్ షేప్ కూడా మనకి ఉండాలా అంటే కొంచెం టింట్ మాదిరిగా ఉండాలా. మన పేజ్లో బ్లాంక్ పేజ్ లేకుండా కొంచెం ప్లెయిన్గా డీసెంట్గా డిజైన్ ఉండాలా అన్నప్పుడు మనం ఇలా యూస్ చేస్తాం. ఓకేనా, నేను ఎప్పుడైతే జెడ్ ఇండెక్స్ -1 చేసినానో దీన్ని జెడ్ ఇండెక్స్ -1 చేసి ఏదైతే మనం ఈ బాక్స్ ఏదైతే ఉందో దీని జెడ్ ఇండెక్స్ అనేది దీని జెడ్ ఇండెక్స్ 1 ఇచ్చింటాను. ఏడపోయింది, ఈడ ఉంది చూడండి. ఈడ Z1 అని కనిపిస్తుందా, నేను హైలైట్ చేసినాను చూడండి.
ఈ పార్ట్లో Z1 అనేది రాసుంది. ఇది వచ్చేసి టెయిల్విండ్ సిఎస్ఎస్. మనకి ఎక్స్టర్నల్ లైబ్రరీస్ ఉంటాయని చెప్పినాను కదా, సిఎస్ఎస్కి కూడా ఎక్స్టర్నల్ లైబ్రరీస్ ఉంటాయి. మనం ప్రతిసారి ఇలా రాసుకుంటూ పోము. మనం సింపుల్గా క్లాస్ నేమ్ అనేది ఇచ్చేస్తే కూడా మనకి వర్క్ అవుతుంది. క్లాస్ నేమ్ అనేది ఇస్తే కూడా వర్క్ అవుతుంది. దీని జెడ్ ఇండెక్స్, ఈ ఏదైతే మీరు కార్డు చూస్తున్నారో ఈ ఫామ్ యొక్క జెడ్ ఇండెక్స్ అనేది 1 ఉంది. ఏదైతే మనము అది బ్యాక్ ఎండ్లో చూసినాం కదా షేప్స్, ఆ షేప్ యొక్క జెడ్ ఇండెక్స్ వచ్చేసి మనకి -1 ఉంది, -1. ఇలాగా మనం రియల్ వరల్డ్లో కూడా మనము జెడ్ ఇండెక్స్ అనేది వాడతాం. ఏ ప్రాపర్టీని కూడా తక్కువ అంచనా వేద్దండి. ప్రతి ప్రాపర్టీ ప్రతి చోట వర్క్ అవుతుంది. యాడ్నో ఒకటి మనకి ఆ ప్రాపర్టీ యొక్క యూజ్ అనేది ఉంటుంది. చూడండి, అదే నేను ఈ వెబ్సైట్ అంతా ఉత్త ప్లెయిన్ పెడితే ఏమైనా బాగుంటుందా? అది ప్లెయిన్ పెడితే ఉత్త వైట్ కలర్ పేజ్ మాదిరిగా ఉంటుంది అంతే. కానీ ఎప్పుడైతే చూడండి మీరు ఈ బటన్ కలర్ మ్యాచ్ చేసినారో ఇప్పుడు కొంచెం అది డిఫరెంట్గా కనిపిస్తుంది. ఇంకా మీరు దీంట్లో కావాలంటే దీని డూప్లికేట్స్ ఈడ ఒక పైన ఒకటి, ఈడ కింద ఇంకొకటి, ఇది ఎలా అయితే చూస్తున్నారో ఈ లాస్ట్లో ఒకటి ఇలాగా పెట్టుకోవచ్చు. ఇవన్నీ మనము పెట్టుకోవచ్చు. ఎప్పుడైతే మీరు ఇలా సింపుల్ థింగ్స్ చేస్తారో మనకేం జరుగుతుంది, మన పేజ్ అనేది కొంచెము నీట్గా క్లాస్గా కనిపిస్తుంది. ఓకేనా? చాలా ఇంపార్టెంట్ గైస్. ఈ చిన్న విషయాలే కానీ ఇవన్నీ చూడాలా. ఓకేనా? ఇలాగా జెడ్ ఇండెక్స్ అనేది వాడతాము. ఓకే గైస్, ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉంటే అడగచ్చు ఈ జెడ్ ఇండెక్స్ గురించి. ఆర్ఎల్స్ నెక్స్ట్ టాపిక్ మనము చూద్దాము. సమీర్, ఇది జెడ్ ఇండెక్స్ కి లెఫ్ట్ రైట్ బాటమ్ ఉంటాయా? ఏముండవు. జెడ్ ఇండెక్స్ అంటే ఏమి, ఇప్పుడు మన కాడ 2 ఐటమ్స్ ఉన్నాయంటే ఆ 2 ఐటమ్స్లో నీకు ఏది ప్రియారిటీ, అంటే ఏది పైన చూపియాలా ఏది కింద చూపియాలా అంతే దాని పని. ఇప్పుడు ఈడ ఏదైతే వెబ్సైట్ చూపించినానో ఇది పక్కనకి ఎలా జరిగినాయంటే ఈడ పొజిషన్ వాడి దీన్ని లెఫ్ట్ సైడ్ కొంచెం అలాగా జరిపి పెట్టినాను అంతే. ఈడంతా దీనికి కూడా పొజిషన్ వాడి ఏం చేసినాము, పొజిషన్ అబ్జల్యూట్ వాడి లెఫ్ట్ 0 చేసి టాప్ 0 చేయగానే పైనకి పోయింది అది. అలాగా మనము కొన్ని చోట్ల పొజిషన్స్ అనేది కూడా వాడుకుంటాం. ఓకేనా? ఇంకా గైస్, ఇంకా ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉన్నాయా? సమీర్, ఒక డౌట్ ఏంటంటే ఇప్పుడు టీవీ క్లాస్ లో మనము 4 బాక్సెస్ డిక్లేర్ చేస్తాం కదా, బాక్స్ సో అదే స్టైల్లో వచ్చేటప్పటికి కొన్ని చోట్ల మనము హ్యాష్ వాడుతూ డిక్లేర్ చేస్తాం, ఇక్కడ డాట్ వాడుతూ డిక్లేర్ చేస్తాం. హ్యాష్ వచ్చేసి ఎవరికి వాడతాము, ఎప్పుడైతే ఐడి సెలెక్టర్ ఉంటుందో అప్పుడు హ్యాష్ వాడతాము. ఓకే. ఎప్పుడైతే మనం క్లాస్ వాడతామో అప్పుడు ఏం వాడతాము, మనం వచ్చేసి డాట్ వాడతాము. ఓకే గైస్, నెక్స్ట్ ఇంకొక ప్రాపర్టీ పేరు వచ్చేసి ఒపాసిటీ. ఒపాసిటీ వచ్చేసి ఇది కూడా చాలా సింపుల్ ప్రాపర్టీ. ఇది కూడా చాలా చోట్ల యూజ్ అయ్యే ప్రాపర్టీ. ఈ ఒపాసిటీ అనేది మనం ఎందుకు వాడతామంటే, ఇప్పుడు ఏదైనా ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇక్కడ చూసినట్లయితే ఇది డార్క్ ఫుల్ కలర్ కనిపిస్తుంది. నేను దీన్ని కొంచెం ట్రాన్స్పరెన్సీ చేయాలన్నప్పుడు ఏం చేస్తాము, ఒపాసిటీ అనేది వాడతాము. నేను ఇక్కడ బాక్స్ 1 అనేది సెలెక్ట్ చేసుకున్నాను. బాక్స్ 1 మీద నేను ఒపాసిటీ అనేది ఇస్తున్నాను. ఏమిస్తున్నాను? ఒపాసిటీ. నేను ఈడనే ఎందుకు చూపిస్తున్నానంటే ఈ ప్రాపర్టీలో మనం వేరియంట్స్ చూడొచ్చు, అందుకోసం ఈడనే చూపిస్తున్నాను. తర్వాత ఆడ రాద్దాం, డైరెక్ట్గా ఒపాసిటీ అని రాస్తాము. ఒపాసిటీలో వాల్యూ ఎలా ఇస్తామంటే 0 నుంచి 1 ఈ రెండింటి మధ్యలోనే. 0 నుంచి 1 వాల్యూస్ ఉంటాయా మనకి? ఉండవా? 0 నుంచి 1కి వాల్యూస్ ఉంటాయా ఉండవా? ఉంటాయి. 0.123 0.123 అలాగా మనకి ఉంటాయి. ఓకేనా? 0 నుంచి 1. 0 అంటే అసలు అది కనిపించదు. 0 అంటే మనకి అసలు అది కనిపించదు. ఓకేనా? కానీ అది లేదా ఆడ ఉందా? మీరు అబ్జర్వ్ చేసినట్లయితే దీన్ని ఏం చేద్దామంటే కొంచెము పొజిషన్ యాడ్ ఉంది, పొజిషన్ని జస్ట్ నేను కమెంట్ చేస్తాను.
చాలా మంచి ప్రాపర్టీ అండ్ చాలా మనకు ఐడియా ఇస్తుంది ఇది. ఓకేనా, బాగా అబ్జర్వ్ చేయండి. ఏదైతే మనకి బ్లూ కలర్ ఉందో అన్నీ మనకి ఎలా ఉన్నాయి, లైన్గా ఒకటి కింద ఒకటి ఉన్నాయి. 1 2 3 4 అన్నీ మనకి లైన్గా ఉన్నాయి. ఏం చేద్దామంటే దీన్ని సింపుల్గా పక్కనకి తీసుకుందాం. పక్కనకి తీసుకొని ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ బ్లూ కలర్ ఏదైతే బాక్స్ ఉందో దాన్ని మనం సెలెక్ట్ చేసుకుందాము. ఓకే గైస్, మనము ఇక్కడ బ్లూ కలర్ బాక్స్ అనేది తీసుకున్నాం. తీసుకొని దీని ఒపాసిటీ అనేది తగ్గిస్తాం. ఒపాసిటీ అంటే మనకి ఏదైతే స్ట్రాంగ్నెస్ ఉందో దాన్ని తగ్గియడం. ఒపాసిటీ మనకి ఏదైతే బాగా నీట్గా కనిపిస్తుంది కదా దాన్ని మనం తగ్గించుకోవచ్చు. అది టెక్స్ట్ పరంగా కానీ, ఈ ప్రాపర్టీ టెక్స్ట్ పరంగా వర్క్ అవుతుంది, ఇమేజెస్ పరంగా ప్రతి దాని మీద మనం ఒపాసిటీ అనేది వాడచ్చు గైస్. ఒపాసిటీ కానీ జెడ్ ఇండెక్స్ కానీ ప్రతి దాని మీద మనము వాడచ్చు. ఒపాసిటీ అనేది తీసుకుందాం 0 అంటే మనకి కనిపించకుంది, కానీ ఆ పర్టికులర్ బాక్స్ యొక్క ప్లేస్ ఆడ ఉందా లేదా, ఆ పర్టికులర్ బాక్స్ యొక్క ప్లేస్ ఉందా లేదా గైస్, ఆడ ఉంది అని ఎలా తెలిసింది, మనకి ఎప్పుడైతే బాక్స్ 2 బాక్స్ 4 చూస్తున్నామో దాని మధ్యలో గ్యాప్ కనిపిస్తుంది, దాని మధ్యలో గ్యాప్. అదే మనకి అది అస్సలుగా ఆడ నుంచి తీసేసినామంటే గ్యాప్ అనేది రాకూడదు కదా. అది ఎలా తీసేస్తాము, డిస్ప్లే నన్. ఏముంది మనకి, డిస్ప్లే నన్. ఎప్పుడైతే మనం డిస్ప్లే నన్ అని ప్రాపర్టీ వాడతామో మొత్తానికి ఆ ఎలిమెంటే రిమూవ్ అయిపోతుంది. ఏమవుతుంది, ఆ ఎలిమెంటే రిమూవ్ అయిపోతుంది. ఇప్పుడు చూడండి, ఇప్పుడు బాక్స్ 2కి బాక్స్ 4కి మధ్యలో ఏమైనా గ్యాప్స్ ఉన్నాయా? బాక్స్ 2 ఏదైతే ఉందో గ్రీన్ కలర్, బాక్స్ 4 ఏదైతే ఉందో ఇది నార్మల్గా ఏదైతే లైమ్ కలర్ ఉందో ఇది. ఓకేనా, ఈ రెండింటి మధ్యలో గ్యాప్ అనేది ఉందా, లేదు. అది ఎలా ఉన్నాయి, నార్మల్గా అరేంజ్ చేసినట్లే ఉన్నాయి. ఓకేనా, ఎప్పుడైతే మనం మొత్తానికి ఎలిమెంట్నే రిమూవ్ చేయాలన్నప్పుడు ఏం వాడతామో, డిస్ప్లే నన్. ఈ ఒపాసిటీ ఏం చేస్తుంది చూడండి, నేను డిస్ప్లే నన్ అనేది ఇది ఏం చేశారో అన్చెక్ చేసేసినాము. ఏదైతే ఒపాసిటీ ఉందో దాన్ని చెక్ చేసినాను. ఎప్పుడైతే మీరు ఒపాసిటీ చూస్తున్నారో ఒపాసిటీ ఏం జరిగింది, మనకాడ చూడనీకి అయితే బాక్స్ కనిపించకుంది. ఎప్పుడైతే మీరు ఇక్కడ చూస్తారో మనకు ఆ ప్లేస్ అనేది అలాట్ అయి ఉంది. నేను ఇక్కడ హోవర్ అనేది చేసినట్లయితే చూడండి, మనకి ఇక్కడ ఏమవుతుంది, మనం ఎప్పుడైతే హోవర్ చేస్తున్నామో మనకు ఆ ప్లేస్ అలాట్మెంట్ అనేది హైలైట్ అవుతుంది. అదే నేను డిస్ప్లే నన్ చేస్తాను. డిస్ప్లే నన్ చేసి నేను దీని మీద హోవర్ చేస్తున్నాను. సేమ్ ఆడ ఏమైనా ప్లేస్ కనిపిస్తుందా మీకు, ప్లేస్ అనేది కనిపించకుండా, అంటే అస్సలు ఆడ బాక్స్ 3 అనేది లేనే లేదు. ఓకే, మనము ఒపాసిటీ అనేది దీనికోసం వాడతాం, నన్ అనేది దీనికోసం వాడతాము. ఒపాసిటీలో వచ్చేసి ఏం చేస్తాము, 0.1 లైట్గా కనిపిస్తుంది చూడండి. 01 02 03 04 05 06 07 08 09 0 నార్మల్గా 1. ఓకేనా, ఇలాగా ఒపాసిటీ యూస్ చేసి మనము విజిబిలిటీ అనేది తగ్గించచ్చు, మనము పెంచవచ్చు. ఇది వచ్చేసి ఒపాసిటీ గురించి. అండ్ దీంతోనే పాటు మనము డిస్ప్లే నన్ అనే ప్రాపర్టీ కూడా చూసేసినాము. ఈ ప్రాపర్టీస్కి మనం సపరేట్గా క్లాసెస్ తీసుకోము గైస్. ఈ ప్రాపర్టీస్ ఎలాగా అంటే మనకి నార్మల్గా యూజ్ చేస్తుంటాం కాబట్టి దీనికోసం మనం సపరేట్గా క్లాస్ అనేది తీసుకోము. ఇలాగే మనం మధ్యలో ఎప్పుడైతే మనం యూస్ కేస్ వస్తుంటాదో అప్పుడు చదువుకుంటూ వెళ్ళిపోతుంటాం. ఎందుకంటే దీనికి ఒక సపరేట్ టాపిక్, ఇప్పుడు ఫాంట్స్ ఉంది, మనం ఫస్ట్ ఫాంట్స్ గురించి చదువుకున్నాము, తర్వాత వచ్చేసి పొజిషన్స్ అని సపరేట్ ప్రాపర్టీ చదువుకున్నాము, తర్వాత డిస్ప్లే అని సపరేట్ ప్రాపర్టీ చదువుకున్నాము. అలా ఏమి దీనిలోకి ఉండదు. ఓకేనా, ఒపాసిటీ, డిస్ప్లే నన్ రెండు మనం చూసేసినాం. ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉన్నాయా?
నో బ్రో. 0 to 1, 0 to 1 ఎలా ఉంటుందంటే 0.1, 0.2 till 0.9, 1 ఇలాగా మనకి వాల్యూస్ అనేది ఉంటాయి. నేను ఇక్కడ రాసేస్తాను క్లియర్గా. ఓకే, నేను సింపుల్గా ర్యాండమ్గా 0.3 అనేది ఇచ్చేస్తాను. ఓకే, మనకి ఈ ఒపాసిటీ అనేది ఏముంటుంది, ఒపాసిటీ అనేది వాడినప్పుడు మనకి వాల్యూ అనేది ఆడ ఉంటుంది. జస్ట్ దాని ఏదైతే విజిబిలిటీ మనకు కనిపిస్తుందో దాన్ని తగ్గించచ్చు, పెంచచ్చు. అది ఒపాసిటీ చేసే పని. నువ్వు ఒపాసిటీ 0 చేసేసి ఆడ అసలు ఐటమే లేదనుకుంటే తప్పు. ఐటమ్ అనేది ఆడ ఉంది, జస్ట్ దాని విజిబిలిటీ అనేది తగ్గించినాం. ఎప్పుడైతే నువ్వు డైరెక్ట్గా డిస్ప్లే నన్ అంటావో మనకు ఆ ప్రాపర్టీ ఏదైతే ఎలిమెంట్ ఉంటుందో ఏం జరుగుతుంది, అది ఆడ నుంచి రిమూవ్ అయిపోవడం జరుగుతుంది. ఏది డిస్ప్లే నన్. ఓకే గైస్, ఇంకా ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉన్నాయా? లేకుంటే నెక్స్ట్ ఇంకా కొన్ని ప్రాపర్టీస్ చూద్దాం. ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి, ఆర్ఎల్స్ నెక్స్ట్ ఇంకా ప్రాపర్టీస్ చూద్దాము అంటున్నా. సమీర్ డౌట్ ఏంటంటే ఇప్పుడు డిస్ప్లే నన్ పెట్టడం వల్ల సో ఒపాసిటీ అనేది మనకు యూజ్ ఎలా అవుతుంది, ఏ పర్పస్లో ఎలా యూజ్ అవుతుంది అక్కడ? యూస్ కేస్ అడుగుతున్నారా? యూస్ కేస్ అనేది ఉంటాయి కదా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అంటే మనం మొత్తం 0 చేయము. ఒపాసిటీ అనేది ఎప్పుడు కూడా మనం 0 అనేది చేయము. కొన్ని చోట్ల షేడ్స్ చూపించేది ఉంటుంది. కొంచెం మంచిగా కనిపించాలంటే మనం ఏం చేస్తామంటే ఒక దాని షేడ్ కొంచెం టింట్గా అంటే కొంచెం తగ్గించి ఒక దాన్ని కొంచెం పెంచుతాము. అలాంటప్పుడు మనం ఒపాసిటీస్ అనేది వాడతాము. డిస్ప్లే నన్ ఎప్పుడు వాడతాము? చాలా చోట్ల వాడతాం డిస్ప్లే నన్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఫంక్షనాలిటీ అనేది ఒకటి చూపిస్తాను. మన కాడ ఇప్పుడు 2 బాక్సెస్ ఉన్నాయి, బాక్స్ 1, బాక్స్ 2. నా కాడ ఒక బటన్ ఉంది. నేను బాక్స్ 1 మీద షో బాక్స్ 1 మీద క్లిక్ చేస్తే బాక్స్ 2 అనేది కనిపించకూడదు. షో బాక్స్ 2 మీద క్లిక్ చేస్తే బాక్స్ 1 అనేది కనిపించకూడదు. అప్పుడు ఎలా చేస్తాము? ఫర్ ఎగ్జాంపుల్ ఈ రెండిట్లో మనకి ఒక బాక్స్ అనేది ఉంది, బటన్ అనేది ఉంది. నేను ఎప్పుడైతే బటన్ క్లిక్ చేస్తానో నేనేం చేస్తాను, ఈ బటన్లో ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఈ 2 ఉన్నాయి అనుకుందాం. ఈ రెండిట్లో ఏదో ఒకటి చూపించాలా. ఎలా నాకు తెలుస్తుంది? నా కాడ ఫస్ట్ ఒకటే కనిపిస్తుంటుంది. ఏది కనిపిస్తుంటుంది అంటే ఓకే బాక్స్ 1కి చూపిస్తాను. ఈడ నేను డిస్ప్లే నన్ చేసేస్తాను. ఇప్పుడు మనకి బాక్స్ 2 అనేది కనిపిస్తుంది, బాక్స్ 1 అనేది కనపడకుంది. నేనేం చేస్తానంటే ఎప్పుడైతే బటన్ క్లిక్ చేస్తానో బటన్ క్లిక్ చేసినప్పుడు ఈ డిస్ప్లే నన్ అనేది బాక్స్ ఏదైతే బాక్స్ 2 ఉందో దానికి ఇస్తాను. ఇది ఏదైతే ఉందో మనకి డిస్ప్లే నన్ని రిమూవ్ చేసేస్తాను. డిస్ప్లే నన్ రిమూవ్ చేసేసి బ్లాక్ అంటే మనకి ఇక్కడ ఏం చేస్తున్నాము, ఎప్పుడైతే మనము ఈ 2 ఐటమ్స్ మధ్యలో ఒకటి చూపించాలా ఒకటి రిమూవ్ చేయాలన్నప్పుడు మనం ఈ డిస్ప్లే నన్ అనేది వాడతాం. అవి కూడా చాలా యూస్ కేస్ సినారియోస్ వస్తాయి కదా. ఫర్ ఎగ్జాంపుల్ ఫామ్ ఉంది, టేబుల్ ఉంది, 2 ఉన్నాయి. ఫస్ట్ ఏం చేయాలా, నువ్వు ఫామ్ చూపించాలా. ఫామ్ ఫిల్ చేయగానే నువ్వు దాన్ని ఏం చేయాలా, టేబుల్లో కన్వర్ట్ చేయాలా. అప్పుడు ఎలా పాసిబుల్ అంటే మనం ఈ డిస్ప్లే నన్ను యూస్ చేసి దాన్ని టర్న్ చేపించేస్తాము. అంటే మనం ఫస్ట్ ఫామ్ చూపిస్తున్నాము, ఎప్పుడైతే సబ్మిట్ బటన్ క్లిక్ చేస్తామో మన కాడ రెస్పాన్స్ వస్తుంది, బ్యాక్ ఎండ్ నుంచి రెస్పాన్స్. ఎప్పుడైతే రెస్పాన్స్ వస్తుందో ఆ ఏదైతే మనకి ఫస్ట్ కనిపిస్తున్న ఫామ్ ఉందో దాన్ని హైడ్ చేసేసి దాని మీద టేబుల్ చూపించేస్తాం. అలాంటి సినారియోస్లో మనం ఈ డిస్ప్లే నన్ అనేది వాడతాం. ఓకేనా? ఓకే సార్. ఇంకా గైస్ ఇంకా ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉన్నాయా? సింపుల్ ఉన్నాయి అనుకుంటాను. ఇంకా గైస్ ఇంకా ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఇంకా ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉన్నాయా? డౌట్స్ ఉంటే అడగాల గైస్.
ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉంటే అడగాల, ఆర్ఎల్స్ మనం నెక్స్ట్ టాపిక్ కంటిన్యూ చేద్దాం. ఇంకా అందరికి అర్థమవుతుందా? ఫస్ట్ ఆఫ్ ఆల్ దత్తా, విజయ్, క్లియర్ అన్న. అనీస్, జెడ్ ఇండెక్స్ ఎందుకు వాడతాం అనీస్? జెడ్ ఇండెక్స్ అనేది ఎందుకు వాడతాము? జెడ్ ఇండెక్స్ అనేది ఎందుకు వాడతాము? హలో వినిపిస్తుంది వినిపిస్తుంది. హలో అది మనకి ఏదన్నా బాక్స్ ఒక పైకి రావడానికి జెడ్ ఇండెక్స్ వాడతాం. -1 వాడితే ఆ బాక్స్ అనేది కిందకి వెళ్తుంది, జెడ్ ఇండెక్స్ వాడితే దాని పైకి వస్తుంది. బాక్సా ఐటమా? ఏదైనా ఐటమా? ఏదైనా ఐటమ్. బాక్స్ ఒక్కటే కాదు, మనకి బాక్స్ అనేది ఉత్తా ఒక డివ్ అని మనం బాక్స్ అనుకుంటున్నాం. బాక్స్ కాదు, ఏదైనా ఐటము, ఏదైనా ఎలిమెంట్. అంటే మనకి లిటరల్లీ ఏదైతే ఎలిమెంట్స్ ఉంటాయో హెచ్టిఎంఎల్లో ఏదైనా ఎలిమెంట్ మనము దాన్ని పైన కింద అంటే ప్రియారిటీ వైజ్ అరేంజ్ చేయాలన్నప్పుడు మనం జెడ్ ఇండెక్స్ అనేది వాడతాం. ఓకే గైస్, ఒక స్మాల్ టాపిక్ చూద్దాము. బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ అనేది, బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ చూసేసి ఈరోజు క్లాస్ అనేది క్లోజ్ చేద్దాం. చాలా అంటే చాలా సింపుల్ టాపిక్, ఏం మనకి పెద్ద టాపిక్ ఏమీ కాదు. ఓకే, నేను సింపుల్గా ఒక డివ్ ఇస్తున్నాను. డివ్లో వచ్చేసి మనం ఏం చేద్దామంటే ఒక ఐడి ఇచ్చేద్దాం, బాక్స్ అని. ఐడి ఇచ్చేద్దాము బాక్స్ అని. ఓకేనా? ఐడి ఇచ్చినప్పుడు హ్యాష్ వాడాలా. బాక్స్ ఇచ్చేసి ఏం చేద్దామంటే బార్డర్ 1 పిక్సెల్ సాలిడ్ రెడ్ కలర్ బార్డర్, విడ్త్ వచ్చేసి ఒక 300 పిక్సెల్, హైట్ వచ్చేసి కూడా ఒక 300 పిక్సెల్. ఒకసారి సేవ్ చేసేసి అవుట్పుట్ అనేది మనము చూసేద్దాం. అవుట్పుట్లో చూసినట్లయితే మనకి ఒక బాక్స్ రావడం జరిగింది. నేను ఇప్పుడు ఈ బాక్స్లో కొంచెం టెక్స్ట్ రాస్తాను. H1 హలో గాయ్స్. ఓకేనా? సింపుల్గా ర్యాండమ్గా ఒక టెక్స్ట్ రాసినాము. ఇప్పుడు నేను ఈ బాక్స్లో ఒక బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ పెట్టాలా అనుకుంటున్నాను. ఏదైనా ఒకటి బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ పెట్టాలా అని అనుకుంటున్నాను. అప్పుడు ఎలాగా? చాలా అంటే చాలా ఈజీ. ఓకేనా? ఫస్ట్ ఆఫ్ ఆల్ మన కాడ ఇమేజెస్ ఏమో లేవు, మనం కొన్ని ఇమేజెస్ తెచ్చుకుందాం. ఒక వెబ్సైట్ ఉంది గాయ్స్, పిక్సెల్ అని. ఏముంది? పిక్సెల్స్ అనే వెబ్సైట్ ఉంది. దీంట్లో మనకి ఫ్రీ ఇమేజెస్ అనేది దొరుకుతాయి. ఫ్రీ ఇమేజెస్ కానీ వీడియోస్ కానీ మనకి దొరకడము జరుగుతాయి. ఓకేనా? ఏదైతే ఇది కనిపిస్తుందో, ఇది వీడియో కనిపిస్తుంది మనకి. ఫొటోస్ కదా, ఫొటోస్లోనే ఉన్నాము. ఓకే, దీని మీద మనము డౌన్లోడ్ చేసుకుందాం. డౌన్లోడ్ అనేది అయిపోయింది. సింపుల్గా ఏం చేద్దామంటే డౌన్లోడ్స్లో వెళ్ళిపోయి దీన్ని కట్ చేసుకొని క్లాసెస్లో వచ్చేసి ఐకాన్స్ సింపుల్గా దీని పేరు అనేది చేంజ్ చేద్దాం. అంత పెద్ద పేరు మనకెందుకు, BGIMG అని పెడతాను, బ్యాక్గ్రౌండ్ ఇమేజ్. ఓకేనా? బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ అనేది పెట్టేస్తాను. ఇప్పుడు మనకి బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ ఎప్పుడైతే వాడతారో మనకి ఇక్కడ గ్రూప్ ఉన్నాయి గాయస్. మనకి గ్రూప్గా ఒక 4 ప్రాపర్టీస్ ఉన్నాయి. మస్ట్ అండ్ షుడ్ మనం ఆ 4 ప్రాపర్టీస్ వాడతాము. ఒక బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ పెట్టాలా అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ యాడ్ నుంచి పెడతాము, CSSలో నుంచి. బాగా గుర్తుపెట్టుకోవాలా. ఒక బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ అనేది యాడ్ నుంచి ప్లేస్ చేస్తాము, CSS నుంచి మనము ప్లేస్ చేస్తాము. దీని విడ్త్ ఎందుకు ఇంత చిన్నది? 100% చేసేద్దాం. ఫుల్ విడ్త్ అయిపోతుంది. ఓకేనా? మనం ఏం చేస్తాము, బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ అనేది CSS నుంచి మనము పెడతాము. ఏముంది ప్రాపర్టీ పేరు? బ్యాక్గ్రౌండ్ ఇమేజ్. ప్రాపర్టీ పేరు వచ్చేసి ఏమి? బ్యాక్గ్రౌండ్
ఇమేజ్. బ్యాక్గ్రౌండ్ ఇమేజ్లో ఏదైనా ఇమేజ్ అనేది చూడాలా అంటే మెయిన్ థింగ్ ఏముండాలా మనకి, నేను బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ అనేది చూడాలంటే ఆ పర్టికులర్ ఇమేజ్ యొక్క లింక్ ఈడ చేయాలా అంటే URL పాత్ అనేది ఇవ్వాలా. ఎలా పాసిబుల్ మనకి CSSలో, ఈడ మనకు ఒక వాల్యూ ఉంది, URL అని ఒక మెథడ్ ఉంది. ఇదేమి మెథడ్, URL అనేది ఒక మెథడ్. ఈ URLలో ఏం చేద్దామంటే మనం నార్మల్ పాత్ ఎలాగైతే ఇస్తామో అలాగే నార్మల్గా పాత్ అనేది ఇస్తాం. ఓకేనా, నార్మల్ పాత్స్ ఎలా అయితే ఇస్తామో అలాగే ఇస్తాం. సింపుల్గా నేనేం చేసినాను, ఈ పాత్ ఏదైతే మనకు ఆడ BGIM బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ అనే ఒక ఇమేజ్ డౌన్లోడ్ చేసుకున్నాం కదా, ఆ ఇమేజ్ అనేది తీసుకున్నాం. ఒకసారి అవుట్పుట్లో వెళ్ళిపోదాం. అవుట్పుట్లో వెళ్ళిపోతే మనకి ఇక్కడ చూడండి ఇమేజ్ అనేది వచ్చేసింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇమేజ్ అనేది అయితే వచ్చేసింది, అది బ్యాక్గ్రౌండ్లో ఉందా ఫ్రంట్లో ఉందా అనేది మనకి ఎలా తెలుస్తుంది అంటే చాలా సింపుల్. నేనేం చేస్తానంటే ఈ H1 ఏదైతే ఉందో దాన్ని కొంచెం కలర్ ఇస్తాను. H1 అనేది బ్లాక్ కలరే ఉంది కాబట్టి అది కనిపించకుంది అంతే. కలర్ వచ్చేసి వైట్ కలర్. ఇప్పుడు చెప్పండి గాయ్స్, ఇమేజ్ అనేది బ్యాక్గ్రౌండ్లో ఉందా లేకుంటే టాప్లో ఉందా? బ్యాక్గ్రౌండ్లో ఉంది. ఇమేజ్ అనేది యాడ్ ఉంది, బ్యాక్గ్రౌండ్లో ఉంది. ఫస్ట్ థింగ్ మనం ఇమేజ్ ఎలా తేవాలనో చూసినాం. ఇమేజ్ అనేది ఎలా తెచ్చుకుంటాము మళ్ళీ చెప్తా చూడండి. మనకి ఏదైతే పర్టికులర్ బాక్స్ కానీ ఏదైతే పర్టికులర్ కంటైనర్ ఉందో ఆ కంటైనర్లో ఇమేజ్ అనేది ప్లేస్ చేయాలా అన్నప్పుడు బ్యాక్గ్రౌండ్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ బ్యాక్గ్రౌండ్ దాన్ని CSSలో సెలెక్ట్ చేసుకొని దాంట్లో బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ అనేది వాడాలా. బ్యాక్గ్రౌండ్ ఇమేజ్లో URL అని ఒక మెథడ్ ఉంది. URL అనే మెథడ్లో మనం నార్మల్గా పాత్ అనేది ప్రొవైడ్ చేస్తాం. పాత్ ప్రొవైడ్ చేయగానే మనకి ఇమేజ్ అనేది రావడము జరుగుతుంది. ఇప్పుడు మనం ఇక్కడ చూసినట్లయితే మనకు అది క్లీన్గా లేదు, ఫుల్ టు ఫుల్ కనిపించకుంది. దాన్ని అరేంజ్ చేయడానికి, అలైన్ చేయడానికి మనకి కొన్ని ప్రాపర్టీస్ ఉంటాయి. ఏమేమి అంటే బ్యాక్గ్రౌండ్ పొజిషన్, బ్యాక్గ్రౌండ్ సైజ్, తర్వాత వచ్చేసి బ్యాక్గ్రౌండ్ నో రిపీట్. ఓకేనా, మనకి ఈ 4 ప్రాపర్టీస్ మనం మస్ట్ అండ్ షుడ్ వాడతాం. నువ్వు ఒక బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ తీసుకున్నావు అంటే గుడ్డిగా ఈ 4 ప్రాపర్టీస్ మనం వాడతాం. దీంట్లో కొంచెం అరేంజ్మెంట్స్, అలైన్మెంట్స్, వాల్యూస్ ఇచ్చుకుంటాం. ఏమేమి ఉంటాయి, మనం ఎప్పుడైతే పొజిషన్ అంటామో టాప్, లెఫ్ట్, రైట్, సెంటర్. నేనేం చేస్తానంటే పొజిషన్ సెంటర్. ఈ సెంటర్ అనేది ఏమి అది కూడా మనము చూద్దాం. సెంటర్ అంటే సెంటర్ నుంచి స్టార్ట్ అయ్యి మొత్తం ప్లేస్ తీసుకుంటుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది మన కంటైనర్ అనుకుందాం. ఈ కంటైనర్లో నేను ఎప్పుడైతే సెంటర్ అంటానో ఈ ఇమేజ్ ఏదైతే ఉందో ఈ నుంచి ప్లేస్ అయ్యి ఇలా ఎవాల్వ్ అవుతుంది. ఇలాగా ఎవాల్వ్ అనేది అవ్వడము జరుగుతుంది. ఎప్పుడైతే నేను దీన్ని రైట్ సైడ్ అంటానో ఈ ఇమేజ్ అనేది మనకి లెఫ్ట్ సైడ్లో వెళ్ళిపోతుంది. ఎప్పుడైతే బాటమ్ అంటామో బాటమ్ నుంచి పోతుంది. టాప్ అంటే టాప్ నుంచి ఎవాల్వ్ అవ్వడం జరుగుతుంది. మనం ఎప్పుడైనా ఏం చేస్తామంటే దాన్ని సెంటర్లో పెట్టి దాన్ని నీట్గా కనిపించడానికి సెంటర్లో పెట్టి ఎవాల్వ్ చేస్తాం. ఓకే, సెంటర్ అనేది ఇచ్చేసినాం. తర్వాత వచ్చేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ సెంటర్ ఇచ్చినాం కదా, ఒకసారి అవుట్పుట్లో పోయి చూద్దాం. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఏం కనిపిస్తుంది మనకి ఇమేజ్లో? ఇమేజ్ యొక్క సెంటర్ ఏముంది ఈడ? ఇమేజ్ యొక్క ఏదైతే మనం ఇక్కడ ఇమేజ్ చూస్తున్నామో ఈ ఇమేజ్లో సెంటర్ ఏముంది? ఈ షెల్. మనకి ఏం కనిపిస్తుందో ఆడ షెల్లే నాకు కనిపిస్తున్నది. ఇక్కడ చూడండి షెల్ కనిపిస్తుంది. ఓకేనా, మనకి ఎప్పుడైతే సెంటర్ అన్నామో మనకి ఏం జరిగింది, ఇమేజ్ యొక్క సెంటర్ నుంచి ఎవాల్వ్ అవ్వడం జరుగుతుంది. ఇప్పుడు సైజ్ సెట్ చేయాలా. సైజ్ ఏం చేద్దామంటే కంటైన్ ఉంది, కవర్ ఉంది. ఒకసారి కవర్ పెడదాం. కవర్ పెట్టి అవుట్పుట్ అనేది చూద్దాం. చూడండి, ఎప్పుడైతే కవర్ పెట్టినామో మనకు కొంచెం సైజ్ అనేది తగ్గడము జరిగింది. మనం ఇక్కడ నెంబర్స్ కూడా ఇచ్చుకోవచ్చు గైస్. కవర్ ఒకటి, ఆటో అనేది కూడా ఒకటి. ఆటో అనేది ఇద్దాం. ఆటో అంటే మనకి ఇలా కనిపిస్తుంది. ఇదంతా మనం చెక్ చేసుకుంటూ చేసే పనులు. కంటెంట్ అనేది ఇచ్చినాం. కంటెంట్ అని ఇస్తే ఇప్పుడు చూడండి, ఈడ కంటెంట్ అని ఇస్తే మనకి ఎన్ని ఇమేజెస్ వచ్చినాయి గైస్? మనకి రిపీట్ అయినాయి. ఏమైనాయి? రిపీట్ అయినాయి. ఇలా మనకి రిపీట్ అవ్వకూడదు కదా, బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ ఒకటే కదా ఉండాల్సింది. అందుకోసమే బ్యాక్గ్రౌండ్ రిపీట్లో నో రిపీట్ అని రాస్తాం. ఏం రాస్తాము?
నో రిపీట్. మనకి ఇక్కడ ఏమేమి ఉంటాయంటే రిపీట్ అని కూడా ఉంటుంది, రిపీట్ వై యాక్సిస్ ఎక్స్ యాక్సిస్ రౌండ్, నో రిపీట్ అని కూడా ఉంటుంది, నో రిపీట్ అని కూడా ఉంటుంది. ఓకేనా, మనం వాడేది ఏమి దీంట్లో నుంచి నో రిపీట్, మనం వాడేదేమి నో రిపీట్. నో రిపీట్ అంటే అది రిపీట్ అవ్వదు, ఒక్కటే ఉంది. సెంటర్ చేసినాం కాబట్టి సెంటర్లో వచ్చింది, యాడా సెంటర్ అన్నాం కాబట్టి సెంటర్లో వచ్చింది. నో రిపీట్ అన్నాం కాబట్టి ఒకటే ఇమేజ్ వచ్చింది. సైజ్ ఏదైతే నువ్వు ఏం చెప్పినావు కంటెంట్ అని చెప్పినావు, ఏమని చెప్పినావు కంటెంట్, అది ఫుల్ కవర్ చేయదు, ఉత్తను కంటెంట్ అని చెప్పినావు అంతే. ఓకేనా, అదే నేను కవర్ అని అంటే అది మనకి ఫుల్ టు ఫుల్ విడ్త్ అనేది తీసుకోవడం జరుగుతుంది, ఫుల్ హైట్ అనేది తీసుకోవడము జరుగుతుంది. నేను ఈడ సైజులు కూడా తగ్గియచ్చు. ఎలా తగ్గియచ్చు? ఫర్ ఎగ్జాంపుల్ నేను ఫస్ట్ 100 పిక్సెల్ ఇస్తాను. 100 పిక్సెల్ ఇచ్చి ఒకసారి అబ్జర్వ్ చేద్దాం. 100 పిక్సెల్ అంటే ఇంత చిన్నగా వచ్చింది. నేనేం చేస్తానంటే దీన్ని సెలెక్ట్ చేసుకొని యాడైతే బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ ఉందో పెంచుకుంటూ పోతున్నాం, ఇలాగా పెంచుకుంటూ మనము పోతున్నాము. చూడండి ఇలా వచ్చింది. మనకి ఎంత వచ్చింది? 3698 పిక్సెల్స్. ఎన్ని పిక్సెల్స్ వచ్చినాయి? 3698 పిక్సెల్స్ వచ్చింది. కానీ మనం తీసేస్తే అది కూడా రాలేదు. అందుకోసం మనం ఏం చేస్తామంటే దీన్ని క్లియర్గా చూడడానికి, క్లియర్గా పెట్టడానికి మనం డైరెక్ట్గా కవర్ అని ఇచ్చేస్తాం. ఏమని ఇస్తాము? కవర్ అని ఇచ్చినప్పుడు మనకి ఆటోమేటిక్గా అది సెట్ అవ్వడం జరుగుతుంది. ఓకేనా, ఇది వచ్చేసి మనకి బ్యాక్గ్రౌండ్ యొక్క ప్రాపర్టీస్ ఏమేమి ఉన్నాయి? బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ ఒకటి, బ్యాక్గ్రౌండ్ పొజిషన్ ఒకటి, బ్యాక్గ్రౌండ్ సైజ్ ఒకటి, బ్యాక్గ్రౌండ్ రిపీట్ ఒకటి. నువ్వు ఎప్పుడైతే సైజ్ సెంటర్ ఇస్తావో అది సెంటర్ నుంచి స్టార్ట్ అవుతుంది. కవర్ అంటే నీ కాడ ఉన్న విడ్త్, నీ కాడ ఉన్న హైట్ అంతా అది కవర్ అనేది చేయడము జరుగుతుంది. అదే నో రిపీట్ అనేది మనకి నార్మల్ వర్డ్స్లోనే అది కనిపిస్తుంది, కనిపించడము జరుగుతుంది. ఓకేనా, ఇంకా గైస్ దీంట్లో ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉన్నాయా? బ్యాక్గ్రౌండ్ సైజ్ ఆటో ఇస్తే మనకు ఆటో ఫిట్ అవుతుందండి? ఆటో ఫిట్ అవ్వదు, అది మనకి ఫుల్ విడ్త్ తీసుకుంటుంది అది. ఇంకా గైస్ ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఈ రిక్వైర్మెంట్ ఎవరు ఇస్తారండి మనకు? సిఎస్ఎస్ లో ఇంతే సైజ్ ఉండాలి, ఇంతే అదంతా యూఐ డిజైనర్స్ ఇస్తారు. ఓకే, యూఐ యూఎక్స్ డిజైనర్స్ ఇస్తారు. మనకి వాళ్ళు ఇమేజ్ కూడా అంతే సైజ్ది ఇమేజ్ ఇస్తారు. మనకి ఎలాగా అంటే ఇవి ఇప్పుడు మనం ఇక్కడ పోయినామంటే దీంట్లోనే పోదాము. ఇక్కడ వాడిచ్చినాడో లేదో చూస్తాను ఒకసారి. పిక్సెల్స్లో మనకి ఇమేజ్ యొక్క సైజ్ కూడా మనం చూడొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇదే తీసుకుందాము. ఈడ ఉంది చూడండి కస్టమ్ సైజ్, విడ్త్ హైట్ అనేది ఈడ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ నేనేం చేస్తానంటే మన స్క్రీన్ యొక్క విడ్త్ ఎంత ఉంది? మనకి సంథింగ్ ఇంత చూపిస్తుంది విడ్త్ హైట్. దీని విడ్త్ తీసుకుందాము. విడ్త్ హైట్ వచ్చేసి సంథింగ్ 300 ఎంతనో ఉండే కదా, అది 377. ఓప్ షట్ 377. మళ్ళీ ఇది కష్టం తీసుకుంటుందా? మనకి ఇలా ఈ ఇమేజెస్ అన్నీ వాళ్ళే ఇస్తారు, మనం సెలెక్ట్ చేసుకోము. ఇమేజెస్ అంతా వాళ్ళే క్రియేట్ చేసి ఇస్తారు. ఓకేనా, దీని గురించి మనం ఏం వరి అవ్వాల్సిన పని అనేది లేదు. కానీ మనం నార్మల్గా ఇలా సైజెస్ కూడా చేసుకొని మనం పెట్టుకుంటుంటాము. ఓకే,
ఇంకా గైస్ ఇంకా ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉన్నాయా ఇంకా? బ్యాక్గ్రౌండ్ లో ఇమేజ్ పెట్టారు కదా బ్రో, సేమ్ మనకి లైక్ వీడియో కూడా వస్తుంది కదా బ్రో, సేమ్ ఇదే యూజ్ చేయాలా లేదంటే వేరే ఏమన్నా యూజ్ చేయాలా బ్రో? అది కూడా చూద్దాం, మనం చెప్తాను నేను ఎలా పెట్టాలో ఇంకా క్లాసెస్లో చెప్తాను. ఇంకా గైస్ ఇంకా ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉన్నాయా? దీని వరకు ఏం లేవండి. ఫ్రంట్ ఎండ్ సంబంధించి ఫిగ్మా అని ఏమైనా టూల్ ఉంటుందా అండి? ఫిగ్మా అనేది ఉంటుంది, ఫ్రంట్ ఎండ్ కాదు అది. అది వచ్చేసి మనకి డిజైనింగ్ టూల్. అది చూపించింటాను కదా ఫస్ట్ క్లాసెస్లో. అదే చెప్పారు, మర్చిపోయాను నేను. ఫస్ట్ క్లాసెస్లో చూపించింటాను, ఫిగ్మా అని ఒక టూల్ ఉంటుంది. ఆ టూల్ యూస్ చేస్తాం మనం. అంటే మనం యూస్ చేయము, ఎవరైతే మనకి డిజైనర్స్ ఉంటారో వాళ్ళు యూస్ చేస్తారు అది. ఓకే అలాగా. ఇంకా గైస్ ఇంకా ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉన్నాయా? బ్రో ఈ జెండెక్స్ తోటి ఇమేజ్ సెట్ చేయరాదా? జెడ్ ఇండెక్స్ తోటి ఇమేజెస్ని ఇట్లా బ్యాక్గ్రౌండ్ సెట్ చేయరాదా? అది ఓన్లీ ఐటమ్స్కేనా? అంటే ఇది ఏం జరుగుతుంది, ఇప్పుడు మనం ఈడ బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ ఇస్తే మనకు అది యాడ ఈ పర్టికులర్ ఇమేజ్ అనే ట్యాగ్ మనం ఈడ క్రియేట్ చేయకున్నాము. ఇమేజ్ అనే ట్యాగ్ క్రియేట్ చేయకున్నాము. ఇమేజ్ అనే ట్యాగ్ క్రియేట్ చేస్తే మనకు ఆడ ఇమేజ్ అనేది మనకి వస్తుంది కదా. బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ ఏం జరుగుతుంది, అది డైరెక్ట్గా సిఎస్ఎస్ ద్వారా మనకి ఈడ ఇన్బిల్ట్ అనేది వాడి వేయడం జరుగుతుంది బ్యాక్గ్రౌండ్ ఇమేజ్లో. అదే నువ్వు ఎప్పుడైతే ఈడ ఇమేజ్ ట్యాగ్ వాడతావో అది ఇమేజ్ ట్యాగ్ ఏమొచ్చేస్తుంది మనకి పక్కన వచ్చేస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈడ ఇమేజ్ వాడినానంటే హెడ్డింగ్ పక్కన రెండు పక్కనకి వస్తాయి కదా, బ్యాక్గ్రౌండ్లో ఎలా పోతుంది అది? బ్యాక్గ్రౌండ్లో అనేది పోదు. కానీ మనము కొన్ని చోట్ల అలా కూడా చేస్తాం. ట్రాన్స్పరెన్సీ, అదే ఒపాసిటీ చెప్పినాను కదా, అలా ఒపాసిటీ యూజ్ చేసి చేస్తాము. కానీ బ్యాక్గ్రౌండ్ ఇమేజెస్కి ఒక్కటి మనం అలా చేయము. బ్యాక్గ్రౌండ్ ఇమేజెస్లో మనకి క్లారిటీ క్లియర్గా చూపించాలి కాబట్టి మనము బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ నుంచే మనం దాన్ని పుష్ చేయడం జరుగుతుంది. ఓకే బ్రో. ఇంకా గైస్ ఇంకా ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉన్నాయా? మనకి బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ ఇచ్చారు కదా బ్రో, అది తర్వాత ఆటోమేటిక్ గా మనం వేరే చేంజ్ చేస్తాం కదా బ్రో. అది మళ్ళీ ఇండియాలో చూడాలి అంటే మనం రియల్ టైంలో అది డిప్లాయ్ చేసిన తర్వాత కదా బ్రో చూస్తాం. అంటే ఆటోమేటిక్ గా చేంజ్ అయితే అవ్వదు కదా బ్రో? ఆటోమేటిక్ అయింది కదా ఇప్పుడు ఇమేజ్. అంటే ఇది కదా బ్రో, రియల్ టైం మనం అప్లికేషన్ ఉందనుకో బ్రో, రియల్ టైమ్ లో మనకి బ్యాక్గ్రౌండ్ ఒక కలర్ ఇస్తాం బ్రో, లైక్ ఒక ఇమేజ్ ఇచ్చాం. నెక్స్ట్ మళ్ళీ దాని ఇమేజ్ మనం ఇక్కడ కోడ్ లో చేంజ్ చేసిన తర్వాత ఆ కోడ్ అనేది మళ్ళీ డిప్లాయ్ అయిన తర్వాత మనం చూడడానికి అవుతుంది, కానీ మనం చేంజ్ చేసినా అది అవ్వదు కదా బ్రో? లేదు, అలా ఏం ఉండదు. అలా ఎలా రాస్తారు కోడ్ అనేది? నువ్వు చూడకుండా, అవుట్పుటే చూడకుండా డిప్లాయ్ ఎలా చేస్తాము? అంటే డిప్లాయ్ అవ్వకుండా మనం చూడలేము కదా బ్రో రియల్ టైంలో అయితే? చూడొచ్చు, అలాగే కదా బ్రో వర్క్ చేసేది. ఇప్పుడు నా కోడ్ ఉంది, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇదే ఈ కోడే ఉంది. ఈ కోడ్ ఎవరిది? ఇది డిప్లాయ్ అయ్యి లేదు, ఇది లోకల్ మిషన్లో ఉంది. ఏదైతే నా లోకల్ మిషన్ ఉందో లోకల్ మిషన్లో ఉంటుంది ఇది, ఓకేనా? నేను ఫస్ట్ ఇక్కడ టెస్ట్ చేసి ఇక్కడ చెక్ చేసి ఇక్కడ అంతా వర్క్ అవుతుంది అని చెప్తేనే నేను దీన్ని వేరే చోట పెడతాను, లేకుంటే అప్పటి వరకు దీన్ని పుష్ చేయరు, దీన్ని డిప్లాయ్ అనేది చేయరు, ఓకేనా? మనకి వర్క్ అనేది మనం చూడకుండా ఏది డిప్లాయ్ చేయము. ఇది సెటప్ అంతా నా లోకల్ మిషన్లో ఉంటుంది. నేను నా లోకల్ మిషన్లో వర్క్ చేసుకుంటాను. నా లోకల్ మిషన్లో కరెక్ట్గా నాకు నీట్గా ఉన్నాయి, డిజైన్ అనేది నీట్గా ఉంది అని నాకు ఒక ఐడియా అనేది వస్తే, నా కాన్ఫిడెన్స్ అనేది వచ్చినప్పుడు ఈ పర్టికులర్ కోడ్ అనేది నేను గిట్లో పుష్ చేసి దాన్ని CI/CD పైప్ లైన్స్ ద్వారా మనము బిల్డ్ అనేది చేసి డిప్లాయ్ అనేది చేస్తాం, ఓకేనా? ఏదైనా నీకు యాక్సెస్ అనేది ఉంటుంది. డిజైన్ ఎడ్జెస్ లోనే ఒపాసిటీ యూస్ చేశారు యాడా? ఈ డిజైన్లోనా? ఈ డిజైన్లో ఒపాసిటీ కాదు వాడింది. ఈ డిజైన్లో ఏం వాడినాము మనము? జెడ్ ఇండెక్స్ వాడినాము. ఈ కార్డ్ ఏదైతే ఉందో ఇది పైనకి వచ్చింది. ఈ ఏదైతే మనకి పాలిగాన్ ఉందో
ఓవర్లాప్ని మనం ఎలా హ్యాండిల్ చేసేది? ఒపాసిటీతో కాదు కదా. ఓవర్లాప్ ఎలా హ్యాండిల్ చేస్తాము? జెడ్ ఇండెక్స్ ద్వారా. జెడ్ ఇండెక్స్ ప్రియారిటీని సెట్ చేస్తుంది. ఎప్పుడైతే మనకు ఓవర్లాప్ అయిందో ఇది బ్యాక్ సైడ్ ట్రయాంగిల్స్ లో ఉన్నాయి కదా బ్రో, దానికి ఎడ్జెస్ లో ఉన్నాయి. ఇదే బ్యాక్ సైడ్ ట్రయాంగిల్. ఇది బార్డర్ రేడియస్ కదా ఇది. దీని వెనకిలా మీరు చూస్తున్నదే కనబడుతుంది చూడండి. అదే షాడో, అది బాక్స్ షాడో చెప్తాను, అది కూడా చెప్తాను. అది షాడో, అది ఒపాసిటీ కాదు, బాక్స్ షాడో అని ఒక కాన్సెప్ట్ ఉంటుంది. ఆ బాక్స్ షాడో అనే కాన్సెప్ట్ అది. హలో సార్. బ్రో సార్ యాక్చువల్లీ నిన్న నేను VS కోడ్ రన్ చేస్తున్నప్పుడు సిస్టంలో మీ విండోస్లో క్రాష్ అయింది, కోడ్ మళ్ళీ రీఓపెన్ చేయాలన్నట్టు ఒక మెసేజ్ వచ్చింది. దానివల్ల అంతా VS కోడ్ రావట్లేదు. అది విండోస్ ప్రాబ్లమా సార్? అది విండోస్ ప్రాబ్లమా? ఇది ఏమని చూపిస్తుంది? VS కోడ్ నాట్ రెస్పాండ్ అని చూపిస్తుందా? అంటే క్రాష్ అయింది మీ కోడ్, దాని తర్వాత ఓపెన్ అవ్వట్లేదు, రీఓపెన్ అవ్వట్లేదు, క్లోజ్ అవ్వట్లేదు. ఒకసారి నేను చూస్తాను, స్క్రీన్ షేర్ చేస్తారు. అది మీకు పెడతాను యాక్చువల్లీ.